గ్యాస్ దొరకట్లేదని రకరకాల గ్యాడ్జెట్స్ వాడుకోమని అందరు సోషల్ మీడియాలో చెప్తున్నారు. నేను కూడా చెప్పుండా వాటిల్లో అవసరమైనటివి యాక్చువల్ గా అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి కిచెన్ కి. ప్రతి షాపుకు పోతే ఇది కొనేయండి అది కొనేయండి, ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్ రకరకాలుగా చెప్తున్నారు. మనకు అవసరమైన ఒక్క 3 గ్యాడ్జెట్స్ మాత్రం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సినవి. ఈ టైంలోనే కాదు, ఏ రోజుకైనా గ్యాస్ ఉన్నా కూడా, గ్యాస్ ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ 3 గ్యాడ్జెట్స్ ఉంటే చాలు మీ ఇంట్లో. మిగతా ఉన్న లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఈ గ్యాస్ ఈ సౌండ్ తీసుకొచ్చే పడవలు ఆగిపోయినాడా కాబట్టి మనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, అందుకని ఈ వీడియో చేస్తున్నాం అనుకోవద్దు. మన కిచెన్ లో ఉండే దాదాపుగా ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్ అన్నిటి గురించి రివ్యూ చెప్తాను ఈరోజు. కంపెనీల రివ్యూ కాదు, గ్యాడ్జెట్స్ గురించి రివ్యూ చెప్తాను. 5వ క్లాస్ పిల్లోడికి కూడా అర్థం ఎలా చెప్తా, పూర్తిగా వీడియో చూడండి. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. పంటి డాక్టర్ ఈయనకి ఇవన్నీ దేనికి అనుకుంటారేమో, మా ఇంట్లో కొనాలి, మా ఇంట్లో అవసరం కదా, కాబట్టి దీని మీద తరోగా రీసెర్చ్ చేసే, సరే మన వాళ్ళకి కూడా చెప్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చెప్తుండా. మనం మెయిన్ గా ఈ గ్యాడ్జెట్స్ అన్నిట్లో బేసిక్ రూల్ ఒకటే, వేడి చేయడం. వేడి చేయడం అనేది రకరకాలుగా చేయొచ్చు. ఒకటి గ్యాస్ తో పొయ్యితో చేయొచ్చు, కట్లేసి పొయ్యితో చేయొచ్చు, తర్వాత ఇండక్షన్ తో చేయొచ్చు, మైక్రోవేవ్ తో చేయొచ్చు, ఎలక్ట్రిక్ కాయిల్ తో చేయొచ్చు. ఏ పద్ధతి వాడినా కూడా బాటమ్ లైన్ వేడి చేయడమే కదా. ఇంకా ఇప్పుడుండే ఎండాకాలం మన ఊర్లో అయితే బయట ఎండలో పెట్టినా కూడా కాయకపోతాయి అన్ని. స్టవ్ బల్లేదు అనిపిస్తుంది, అంత ఎండ వస్తుంది ఇక రాబోయే రోజుల్లో. ముందు ఇండక్షన్ స్టవ్ గురించి చూద్దాం. ఇండక్షన్ ఏమంటే అదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్టవ్ వేడెక్కదు, సాధారణంగా ఈ గిన్నె కూడా పెద్దగా వేడెక్కదు, మనం పెట్టుండే ఫుడ్ ఐటమ్ మాత్రమే వేడెక్కుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, దీంట్లో ఒక కాపర్ కాయిల్ ఉంటుంది. మన స్కూల్ పిల్లకాయలు 6వ క్లాస్ 7వ క్లాస్ పిల్లకాయలు స్కూల్ ఫిజిక్స్ క్లాస్ లో ఉంటుంది. ఒక కాపర్ కాయిల్ లో కరెంట్ పాస్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మన లోపల ఉండే ఫుడ్ వరకే వేడెక్కుతుంది. దీనికి గ్యాస్ అవసరం లేదు, కరెంట్ మాత్రం కావాలి. కరెంట్ కూడా భయంకరంగా ఏం తీసుకోదు. మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్, అంటే 85 to 90% ఎనర్జీ ఎఫిషియెంట్, వేస్టేజ్ ఉండదు, నిప్పు ఉండదు, బర్నర్లు ఉండవు, పైన క్లీన్ చేసేది సులభం. దీంతో ఉండే సమస్య ఏమైనా ఉందా అంటే, దీనికి స్పెషల్ వెజల్స్ కావాలి. అంటే కింద మీరు మ్యాగ్నెట్ పెట్టారంటే అతుక్కునే వెజల్స్ ఉండాలి. సో అటువంటి వెజల్స్ మాత్రమే దీంట్లో పనికి వస్తాయి, అన్ని వెజల్స్ దీంట్లో పనికిరావు. అదొక్కటే ప్రాబ్లం దీంట్లో. సో కాబట్టి దీనికోసం స్పెషల్ బొచ్చులు కొనుక్కోవాలన్నమాట. తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మన మామూలు ప్రెషర్ కుక్కర్ లాగానే, కాకపోతే మంచి పాట్, చూసేదానికి స్టైలిష్ గా ఉంటుంది. ఒక్క చిన్న ప్రాబ్లం దీంతో ఏంటంటే, ఆ గిన్నె ఆ పైన మూత అటాచ్డ్ ఉంటుంది, క్లీనింగ్ కొద్దిగా కష్టం. గ్యాస్ మీద పెట్టే కుక్కర్ కంటే ఇది మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్నం వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, రకరకాలుగా ఏమైనా చేసుకోవచ్చు. కరెంట్ తోటి పనిచేస్తుంది. మామూలు ప్రెషర్ కుక్కర్ కంటే ఎనర్జీ ఎఫిషియెంట్, సేఫర్ కూడా, సేఫ్టీ మెకానిజమ్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఒకటి లెర్నింగ్ కవ్, కొద్దిగా దాంట్లో సెట్టింగ్స్ అవన్నీ అర్థం చేసుకునేదానికి ఒక 2-3 రోజులు పడుతుంది తెలుసుకొని చేసేదానికి. మామూలు ప్రెషర్ కుక్కర్ కంటే కావాల్సినంత కాస్ట్ ఎక్కువ ఉంది. తర్వాత కరెంట్ ఉండాలి. మామూలు ప్రెషర్ కుక్కర్, దీని గురించి నేను చెప్పే అంతటోండి కాదు, మీ అందరికి తెలుసు దీని గురించి. కాకుంటే ఓల్డ్ డ్యామేజ్డ్ ప్రెషర్ కుక్కర్స్ అయితే సేఫ్టీ వాల్స్ లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా దాంట్లో అన్ని రకాల వండుకోవచ్చు. 100% సేఫ్. చాలా రీసెర్చ్ ఉంది. ప్రెషర్ కుక్కర్ వండిన వంటల్లో న్యూట్రియంట్స్ ఏమి తగ్గవు. ఇంకా ఒక విధంగా చూడాలంటే వైటమిన్స్ కొన్ని ఇంకా బెటర్ గా ఉంటాయి నువ్వు వేడిగా గిన్నెలో కాల్చేదానికంటే. తర్వాత ఎయిర్ ఫ్రైయర్, దీని గురించి అయితే ఎన్ని కామెంట్లో, ఈ ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తే ఏదో అయిపోద్ది, క్యాన్సర్ వచ్చేస్తుంది, చచ్చిపోతాం అన్నట్టు అడుగుతున్నారు. 100% ఎక్సలెంట్ డివైస్ ఇది. ఇది ఏమి చేయదు, కాయిల్ ఉంటుంది, గాలి కొడుతుంటది. సో హాట్ ఎయిర్ దాంట్లోకి పోయి సర్క్యులేట్ అవడం వల్ల నీకు ఫుడ్ హీట్ ఎక్కుతుంది. పర్టికులర్ గా ఈ వేయించుకుంటే ఈ చికెన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని నూనెలో స్నానం చేయించే దానికంటే దీంట్లో చేసుకునేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది, ఫాస్ట్ గాను కంప్లీట్ అవుతుంది. ఇంకొకటి దీంట్లో చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే, ఎయిర్ ఫ్రైయర్ లో గట్టిగా అయిపోద్ది ఫుడ్ అని. దానికి మనం ఎయిర్ ఫ్రైయర్ ని నింపేయకూడదు ఫుడ్ ఐటమ్స్ తోటి, కొద్దిగా గాలి ఆడేటట్టు పెట్టాలి వాటిని. ఆయిల్లో స్నానం చేసేవన్నాం కదా, బజ్జీలు బోండాలు చేయలేము దీంట్లో. కొన్ని కట్లెట్స్ ఇట్లాంటివి చేసుకోవచ్చు, చికెన్ గ్రిల్లింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీట్ గా క్లీన్ చేసుకోవాలి. కరెంట్ కూడా ఎక్కువ లాగేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్ వల్ల ఏందేందో జరిగిపోతాయి, దాంట్లో రేడియేషన్ ఉంటుంది అని రకరకాలుగా చాలా మంది ఇంటర్నెట్ లో చెప్పే వాళ్ళు ఉన్నారు. కమెంట్స్ అయితే నా వీడియోస్ కి చాలా మంది కమెంట్స్ పెట్టారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మైక్రోవేవ్ ఓవెన్ లో వాడేది నాన్ అయనైజింగ్ రేడియేషన్ దాంట్లో వాడేది. సో మన ఫుడ్ కి ఎటువంటి హామ్ చేయదు, అది జస్ట్ వాటర్ పార్టికల్స్ ను వైబ్రేట్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఎక్సలెంట్ డివైస్, ఫుడ్ హీట్ చేసుకునేది, రీహీట్ చేసుకునేదానికి. మైక్రోవేవ్ సేఫ్ ఫుడ్ ఐటమ్స్ మన వెజల్స్ మైక్రోవేవ్ లో పెట్టండి. మెటల్ ఆబ్జెక్ట్స్ ఇట్లాంటివి పెట్టకూడదు మైక్రోవేవ్ లో, స్పార్క్స్ వచ్చే అవకాశం ఉంది. గ్లాస్ వెజల్స్, సెరమిక్ వెజల్స్ అయితే బెస్ట్ అవుతాయి. చెప్పే కదా, మనం రుచిగా చపాతీలు దోశలు చేసుకునేదానికి పెద్ద గొప్పగా ఉండదు, కానీ వేడి చేసుకునేదానికి అయితే బెస్ట్. తర్వాత రైస్ కుక్కర్, ఇది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ కి, వర్కింగ్ వాళ్ళకి స్విచ్ ఆన్ చేసేసి నీళ్లు పోసేసి వెళ్ళిపోతే అదే వండిపోద్ది. అదే వేడిగా కూడా ఉంటుంది, కీప్ వామ్ మోడ్ కూడా ఉంటుంది, వేడిగానే ఉంటుంది మధ్యాహ్నం దాకా, సాయంత్రం దాకా కూడా అట్టే ఉంటుంది. సో బెస్ట్ డివైస్ టు యూజ్ రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ లో న్యూట్రియంట్స్ లాంటివి ఏం పోవు, దానివల్ల నష్టం ఏం లేదు. మన అల్యూమినియం వెజల్ ఉంటుంది అంటారు, దాని వల్ల కూడా ఏం హామ్ కాదు. అంత అల్యూమినియం దాంట్లోకి వచ్చేసి దాన్ని ఏదో మనకు ప్రమాదం చేసే విధంగా అయితే 100% కాదు. ఇట్స్ సేఫ్. లేదు పర్టికులర్ అయితే స్టీల్ వెజల్స్ కూడా ఉన్నాయి, అదైనా తీసుకోండి మీకు కావాలంటే. కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ అని ఉంటుంది. ఇది చాలా మంది లేడీస్ కుకింగ్ కి ఇట్లాంటి వాటికి, అంటే మన కేక్లు చేసేదానికి, బేకింగ్ పర్పస్ కి ఇట్లాంటి వాటికి వాడతారు. రీహీటింగ్ కూడా మన ఓవెన్ లాగా పనికొస్తుంది. దాని గురించి తెలిసి వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు. అందరికీ అవసరం అంటే ఖచ్చితంగా కాదు. ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్, ఇండక్షన్ అని చెప్పాను కదా, ఆ ఇండక్షన్ కి స్పెషల్ వెజల్స్ కొనాలన్నాను. దీనికి ఇన్ఫ్రారెడ్ కి స్పెషల్ వెజల్స్ వల్లేదు, కాకుంటే ఇది మన మామూలు గ్యాస్ పొయ్యి లాగా వేడెక్కుతుంది. పైన పొయ్యి అంతా వేడెక్కుతుంది. దాని మీద ఏ గిన్నెనన్ని అల్యూమినియం గిన్నె పెట్టుకొని, ఇంట్లో ఉండే ఏ గిన్నెన దాని మీద పెట్టుకొని వంట చేసుకోవచ్చు. దీంట్లో నిప్పేం రాదు, కానీ బాగా వేడెక్కుతుంది. చూసుకొని చేసుకోవాలి. ఈ ఇండక్షన్ స్టవ్ సరిగ్గా దొరకట్లే ఆన్లైన్ లో. సో వాటి బదులు ఇది మంచి రీప్లేస్మెంట్. ఇవైతే దొరుకుతుండే, ప్రస్తుతానికి దొరుకుతున్నాయి. ఇన్ఫ్రారెడ్ గుర్తు పెట్టుకోండి. ఇండక్షన్ కంటే కొద్దిగా కరెంట్ ఎక్కువ కాలస్తుంది, అదొకటి డిసడ్వాంటేజ్. ఎలక్ట్రిక్ కెటిల్, దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే జస్ట్ సింపుల్ హీటింగ్ కాయిల్ ఉంటుంది, వాటర్ ను బాయిల్ చేస్తుంది, నీకు పాలు కాసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లకాయలు అయితే రకరకాలుగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇట్టోళ్ళు గుడ్లు ఉడకేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. చాలా చాలా చేసుకోవచ్చు దీంట్లో. మర్చిపోయా, మ్యాగీ కూడా చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత సోలార్ కుక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి బాల్కనీలో బాగా కొద్దిగా ఎండ వేడి ఉండే చోట్ల అయితే వాడుకోవచ్చు. పల్లెటూరులో ఎక్కువగా మనకు ఇవి కరెంట్ సప్లై, ఎక్కువగా కరెంట్ కట్లు అవుతుంటాయి. అట్టటి ఊర్లలో ఇది వాడుకోవచ్చు. చాలా మంది అడిగారు కట్టెల పొయ్యి వాడుకోవచ్చు కదా, శుద్ధంగా మా నాయనమ్మ, మా ముత్తాత వాడేవాళ్ళు అని చెప్తారు. కట్టెల పొయ్యిలో చాలా స్మోక్ వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కట్టెలు ఏం తక్కువ రేట్ లేవమ్మా ఇప్పుడు, ఒక విషయము. ఇంకొకటి, కట్టెల పొయ్యిలో ఆ స్మోక్ మనం ఊపిరితిత్తుల్లోకి పోతే ఖచ్చితంగా మంచిది కాదు, లంగ్స్ కి, హెల్త్ కి మంచిది కాదు. అండ్ పాత రోజుల్లో ఉన్న ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళు పెట్టిన కట్టెల పొయ్యిలు బాగా ఓపెన్ ఎయిర్ లో ఉండేది, బాగా గాలిపోయేది. అయినా కూడా వాళ్ళకు కూడా ఆ రోజుల్లో అది మంచిది కాదు. కాకపోతే వాళ్ళకి మిగతా పొల్యూషన్ లేదు, అదొకటే పొల్యూషన్ ఉండేది కాబట్టి బతికేశారు. ఈ కట్టెల పొయ్యి కొద్దిగా అడ్వాన్స్ గా వుడెన్ పెల్లెట్ స్టవ్ అని వస్తుంది. దాంట్లో ఇదే విధంగా కాలుస్తారు, ఎయిర్ బ్లో అవుతుంది, బాగుంటుంది అంటారు. కానీ దాంట్లో కూడా స్మోక్ బాగానే వస్తుంది. బెటర్ ఇవి అవాయిడ్ చేసుకుంటే నా ఫీలింగ్. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ కాంపౌండ్స్ ఇవన్నీ చాలా మన ఊపిరితిత్తుల్లోకి పోతాయి. స్మోక్ వల్ల దే ఆర్ నాట్ రియలీ గుడ్. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. తర్వాత హాట్ ప్లేట్ స్కిల్లెట్ అని ఉంటుంది. అది ఒక ప్లేట్ లాగానే ఉంటుంది, కొద్దిగా వేడెక్కుతుంది. అంత స్లోగా వస్తుంది వేడి, అంత ఎఫిషియెంట్ అని నాకు అనిపించలేదు. మా ఇంట్లో వాడి చూసాము, వీఆర్ నాట్ వెరీ అంత హ్యాపీ అనిపించలేదు. సో వాడాలంటే తీసుకోవచ్చు. ఫుడ్ వేడిగా పెట్టుకునేదాన్ని దాని మీద వేసి పెడితే హీట్ ఎక్కుతుంది ఫుడ్. కొందరు చపాతీలు, దోశలు కూడా కాలుస్తారంటారు దాని మీద, మేమైతే ట్రై చేయలేదు. ఇంకా శాండ్విచ్ మేకర్, శాండ్విచెస్ మీకు మిల్లెట్ తో చేసిన బ్రెడ్స్ ఉంటాయి. తర్వాత మంచి శాండ్విచ్లు చేసుకొని తినే మంచి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు స్నాక్స్ గా. అలాంటి వాళ్ళకి ఉపయోగం. అందరికీ అంటే ఖచ్చితంగా అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటిలోకి బెస్ట్ బై ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చు అనుకునేటివి ఒక 3-4 చెప్తా. ఒకటి ఇండక్షన్ కాకపోతే ఇన్ఫ్రారెడ్ అయిన, రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్, ఇది కూడా మంచి డివైస్, కొనుక్కోవచ్చు. మన మామూలు ప్రెషర్ కుక్కర్ అది ఉంటుంది ఇంట్లో, అందరికి ఇళ్లలో, దాని గురించి చెప్పలేదు. తర్వాత 4 ఎలక్ట్రిక్ కెటిల్, దీని గురించి తెలుసు అందరికి. 30-40 ఏళ్ళగా అందరూ వాడుతున్నారు దీన్ని. మిగిలినవన్నీ మీకు కావాలి అనుకుంటే కొనుక్కోండి, మీ ఇంట్లో ఉపయోగపడుతుంది అనుకుంటే కొనుక్కోండి. అంతేగాని ఈ గ్యాడ్జెట్స్ గురించి హడావిడిగా యాడ్లు చూసి, లేదంటే ఆ షాప్ లో వాళ్ళు చెప్పారని చెప్పి ఆవేశపడి కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ కండిషన్స్ కి, మీరు రోజు తినే ఫుడ్ హ్యాబిట్స్ కి ఏది అవసరమో అది కొనుక్కుంటే చాలు. కొన్ని అపోహలు మరి టక్ చెప్పుకుందాము. ఒకటి, మైక్రోవేవ్ సేఫా చెప్పా. మైక్రోవేవ్ లో వాడేది నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. నాసా వాళ్ళు స్పేస్ లో కూడా మైక్రోవేవ్ పెట్టుకుంటారు వేడి చేసేదానికి. ఇండక్షన్ కుక్కర్ కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఏదో చెప్పారు, దానివల్ల హార్మ్ఫుల్ కదా, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు కామెంట్స్ లో. వాళ్ళకి చెప్తుండా అబ్సల్యూట్లీ సేఫ్. మీ ఇంట్లో ఒక మ్యాగ్నెట్, ఎన్నిట్లో మ్యాగ్నెట్ ఉంటుందో చూసుకోండి. మీ ఫోన్ లో కూడా మ్యాగ్నెట్లు ఉంటాయి. అది సింపుల్ మ్యాగ్నెట్ లాంటి డివైస్ అంతే, ఇంకేం లేదు.
కట్టెల పొయ్యి అస్సలు వద్దు, దాని జోలికి కూడా పోవద్దు. ఈ సోలార్ కుక్కర్ అనేదో చెప్పి అది పనిచేస్తుంది అని చాలా మంది అడతారు. బాగా పనిచేస్తాయి అవి, కాకపోతే మన ఊర్లో పెద్దగా ఏం కనిపించలేదు కానీ బాగా పనిచేస్తాయి, బయట పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి. విలేజెస్ లో చాలా యూస్ఫుల్. ఎయిర్ ఫ్రైయర్ లో ఏది పెట్టినా చెక్కలాగా తయారవుతాయి, మరీ ఇదిగా ఉంటది అని చెప్తారు. మీరు పెట్టిన విధానం అంటే గాలి ఆడేటకు దానికి పెడితే కరెక్ట్ గా ఉంటది. మీరు ఎంత టెంపరేచర్ పెట్టారు ఇవన్నీ దాని గురించి సెట్టింగ్స్ కొద్దిగా చూసుకొని, మామూలుగా మనం వేయించుకునే దానికంటే తక్కువ నూనె పడుతుంది కాబట్టి ఖచ్చితంగా బెటర్ అని చెప్పారు. మీకు ఈ ఎలక్ట్రిక్ డివైజెస్ వాడడం వల్ల పెరిగే కరెంట్ బిల్ అంత ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు. గిన్నెలో చేసే వంట కంటే ప్రెషర్ కుక్కర్ లో చేసే వంటలో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. కావాల్సిన రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి దాని మీద. గ్యాస్ స్టవ్ లో కూడా మంట వస్తుంది కదా, దాంట్లో కూడా స్మోక్ వస్తుంది కదా. ఎస్ వస్తుంది, చాలా చాలా తక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యాస్ స్టవ్ పక్కన ఎప్పుడు చెప్తారు విండో ఉండాలని, ఎందుకంటే వెంటిలేషన్ బాగుండాలని. హార్ట్ పేస్ మేకర్ పెట్టుకో ఉండే వాళ్ళు ఇండక్షన్ కుక్కర్స్ వాడచ్చు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ అన్నాను కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్. అది 2 feet డిస్టెన్స్ లో ఉండేది బెటర్ అని చెప్పి మెడికల్ గైడెన్స్ చెప్తుంది. మీ కార్డియాలజిస్ట్ అడిగి కానీ పేస్ మేకర్ వేసుకో ఉండే వాళ్ళు ఇండక్షన్ కుక్కర్ వాడకపోతే బెటర్. తర్వాత పల్లెటూరులో అద్భుతమైన ఒక గ్యాస్ డివైస్ ఉంది, ఏంటది బయోగ్యాస్. దీనికి ఆవు పేడ వీటన్నిటితో తయారు చేస్తారు. ఎక్సలెంట్. అది బాగా కట్టెల పొయ్యి కంటే ఇది చాలా మంచి డివైస్. ఖచ్చితంగా పల్లెటూరులో అవకాశం ఉంటే వాడుకునేది నెంబర్ 1. సో ఏదైనా ఒక్కటో లేదా 2 డివైసులు చెప్పంటే ఇండక్షన్ ఒకటి, ఎలక్ట్రిక్ కెటిల్ ఒకటి చెప్తా. ఇండక్షన్ కాస్ట్లీ, నీకు సామాన్లన్నీ కొనాలనుకుంటే ఇన్ఫ్రారెడ్ తీసుకోవచ్చు ఇండక్షన్ బదులు. బ్రహ్మానందం చెప్పినట్టు చెప్తుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. కింద మీరు ఏ డివైస్ తీసుకోబోతున్నారో కామెంట్ చేయండి.